ఏంటి? కోక్ అని దాని అంతటికి అది మూవ్ అయిపోయింది. నిషా పెగవే నిషా. పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిల్ల. మాట్లాడుతున్నావు నిషా. అద్దిల్లేదు బయటకు వెళ్ళిపోతాం, సొంత ఇల్లు ఎక్కడికి వెళ్ళిపోతాం? శరత్, మొన్న లలిత లక్నోలోంచి మంచి డ్రెస్ కొనుక్కొని వచ్చింది. మా ముందు అలా తిరుగుతానే ఉంది, మేము నోటీస్ చేస్తామేమో అని చెప్పి. ఆ ఫోటో కెమెరా ఆడేమో చూడదు దాని వైపు, ఫోటో తీయడు. నేను చూసాను ఆ సినిమా. ఆ కెమెరా వాడికి చెప్పాను, రా బాబు ఒక ఫోటో తీసిరా బాబు, మాకు ఫ్యాషన్ షో ఆగుతుందని. మంచి పని చేసావు శరత్. ఆ డ్రెస్ 55,000 అంట. గడిది గుడ్డేం కాదు, లక్నోలో 5,000 అంటే ఇక్కడ 55,000 అని చెప్తారు వాళ్ళు. లేకపోతే ఓ, మొన్న కమల గారు కూడా అన్కట్ డైమండ్స్ కొనుక్కుంది, చాలా బాగున్నాయి తెలుసా. ఏదో చల్లగా తగిలింది. టాపిక్ డైవర్ట్ చేస్తున్నావా? నిజంగా బాబు ఏదో చల్లగా తగులుతుంది వెనక. అబ్బా, పనమ్మ ఏదో ఫ్రిడ్జ్ తీసి తలుపు తీసి ఉండే శరత్. షూరా? మరి అంతే, ఎందుకు చల్లగాలి వస్తుంది ఇప్పుడు? అందుకే నేను చెప్పింది వింటున్నావా లేదా? బా విన్నాను లేవే, అయినా ఇప్పుడు నాకు అవన్నీ చెప్తున్నావు? ఊరికే చెప్పాను శరత్, గుర్తొచ్చింది చెప్పాను. ఇప్పుడేం కొనమంటాను అనుకుంటున్నావు ఏంటి? మొన్న ఏదో బుక్ చదివాను నిషా, మన పక్క నుంచి ఆత్మ వెళ్తే చల్లగా తగులుతుంది అంట నిషా. అసలు పనమ్మాయి లేదు నిషా, ఫ్రిడ్జ్ ఎవరు ఓపెన్ చేశారు? నిజంగా సంథింగ్ ఏదో తగిలింది నాకు. దివ్య కూడా మొన్న ఏదో గట్టిగా షాపింగ్ చేసింది శరత్. హలో, నేనేదో టెన్షన్లో ఉంటే మధ్యలో నీ గొడవ ఏంటే? అయినా వాళ్ళతో వెళ్తే కంపారిజన్ ఎందుకు నిషా, మనకున్నదంతా హ్యాపీగా ఉండొచ్చు కదా. సో చెప్పకు శరత్, ఇలా కంపారిజన్ చేయకూడదంటే మరి పిల్లల మార్క్స్ ఎందుకు వేరే వాళ్ళ మార్క్స్ తో కంపేర్ చేసి చంపేస్తావు వాళ్ళని? నేను షాపింగ్ గురించి మాట్లాడితేనే నీకు ఆత్మలు అడ్డగాడ్లు అన్ని గుర్తొస్తాయే. నిషా ఏంటి? కోక్ అని దాని అంతటికి అది మూవ్ అయిపోయింది. మోహన్ శరత్, గాలి చూడు ఎలా వేస్తుందో. బాబు, నాకు షాపింగ్ గట్రా ఏం వద్దు. నీకు ఈరోజు ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఎవరు బాధ ఆడిది? నిషా పెగవే నిషా. శరత్, నాకు డైమండ్ బ్యాంగిల్స్ కొనవా?
ప్లీజ్. ఈ అమ్మ బతుకు ఎవరి బాధాలది. ఇక్కడ పెట్టేసి నిషా అస్సలు రాత్రి నిద్రపట్టలేదు నిషా. ఏమైంది? నేను చెప్తున్నాను కదా ఇంట్లో ఏదో ఉంది. ఏముండడం శరత్, ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నిన్న మధ్యాహ్నం వెనకాతల వీపుకి చల్లగా తగిలింది. సాయంత్రం ఆ కోక్ క్యాన్ దానంతగా మూవ్ అయింది. రాత్రి అయితే ఎవరో వచ్చి నా చెస్ట్ మీద ఇలా కూర్చొని నా పీక పట్టుకొని ఇలాగ పిసికేస్తున్నారు. నా చేతుల పైకి ఎత్తలేకపోతున్నాను, కాళ్ళు ఎత్తలేకపోతున్నాను. నిన్ను పిలుస్తున్నాను కానీ నీకు వినిపించట్లేదు. ఏదో ఒక దీంట్లోకి వెళ్ళిపోయాను. మరి నన్ను లేపాల్సింది కదా. నిన్ను లేపాను. నేను లేపితే నువ్వు వచ్చి డైమండ్ బ్యాంగిల్స్ అడుగుతున్నావు. డైమండ్ బ్యాంగిల్స్ బదులు ఈ దెయ్యమే బెటర్ అని చెప్పి కామ్గా పడుకున్నాను. అబ్బా, నువ్వు రాత్రి ఏదో హారర్ వీడియోస్ ఏవో చూసి పడుకుంటున్నావు, దాని ఎఫెక్టే ఇది. యా, రాత్రి మనం ఏదో పాత మ్యారేజ్ క్లిప్పింగ్స్ చూశాను. చా, ఓరి బాబోయ్, చెప్పిందంత నిజమే ఇదంతాను. నేనేదో సోది చెప్తున్నాను అనుకున్నానే బాబు. ఈరోజు రాత్రికి ఏమవుతుందో ఏంటో. శరత్, ఏంటవుతుంది? శరత్, ఎవరిది? ఏం చేస్తున్నావు? శరత్, నిషా, రూమ్లో ఏదో ఉంది. ఏదో నాకు పేక మీద కూర్చుంది, నాకు చంపేస్తుంది. వద్దు, పదా బయటికి పోదాం, పదా. శరత్, పదా, మమ్మీ ఇంటికి వెళ్ళిపోతా. ఇక్కడ నా వాళ్ళ కాదు ఇంట్లో. 2:30 అవుతుంది. ఈ టైంలో బయటకి వెళ్తాం. ఈ రూమ్లో పడుకుందాం, ఏం పర్లేదు. ఏం పర్లేదురా, ఈ రూమ్లో పడుకుందాం, నో ప్రాబ్లం. ఆ రూమ్లోనే కదా ప్రాబ్లం, ఈ రూమ్లో పడుకుందాం, లైట్ వేసి పడుకుందాం. ఒకవేళ ఇంకేం ప్రాబ్లం వస్తే నేను ఉండట్లేదు చెప్తున్నా. యా యా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అంత భయపడకు నిషా, నేను జేసీ గారికి ఫోన్ చేస్తాను, చూద్దాం అతను ఏం చెప్తారో. ఓకే నిషా, జేసీ గారు ఇంటికి వస్తా అన్నారు, కారు పంపించమన్నారు. చూస్తాను ఏంటో ప్రాబ్లం, చూద్దాం ఒకసారి వచ్చి అని చెప్పారు. పిల్లలు ఇంట్లో ఉంటుంది అని సరే ఆ టైంలో. అయితే నేను పిల్లలు సినిమాకి వెళ్ళిపోతాను శరత్. సరే అయితే ఓకే, నేను చూస్తాను, మీరు సినిమాకి వెళ్ళండి. ఏంటి పిల్లలేరి? పిల్లల్ని పక్కింట్లో ఉండమని చెప్పాను శరత్. ఆ నిమ్మకాయలు ఏంటి అలా పట్టుకుని ఉన్నావు? చెప్తానులే ఈ తర్వాత. జేసీ గారు వచ్చారా?
ఏదో పూజ చేద్దాము, 5 days చేయాలంట పూజ, రోజు 2 hours వచ్చి చేస్తారంట పూజ. సో మొత్తం క్లియర్ అయిపోతుంది, డోంట్ వరీ, నాది అతనిది గ్యారంటీ అని చెప్తున్నారు. ఇంకా పిల్లలకు కూడా చెప్పలేదు ఇదంతాను. సో జేసీ గారు ఈ 5 రోజులు ఇంట్లో మాత్రం పిల్లలు ఉంచొద్దని సార్, ఎందుకు అనవసరంగా రిస్క్ అని చెప్పేసి. బాబు నేను కూడా ఉండట్లేదు, నేను మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. మరి నిషా నేను ఒక్కడిని ఉండాలా ఇంట్లో? నీ ఫ్రెండ్స్ నన్ను పిలుచుకోవా, నా వల్ల కాదే ఇక్కడ ఉండడం. సర్లేలే వెళ్ళిపోండి మీరు, రేపటి నుంచి అలాగే పూజ మొదలు పెట్టేయమంటాను. శరత్ నాకు ఆ రూమ్లో కొంచెం సామాన్లు కావాలి, కొంచెం తెచ్చివా. నేనైతే వెళ్ళిన రూమ్లోకి. బా నిషా నేను ఆ రూమ్లోకి వెళ్ళను నిషా, ప్లీజ్ నువ్వు ఏదో మేనేజ్ చేసేసి, ఇట్స్ ఓకే. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. సరే ఫోన్ చేయ నాకు. పిల్లలు అక్కడి నుంచి అలా తీసుకెళ్ళిపోతాను. కను తెరిచి బాయ్. చూసేలోగా దరి చేరని దూరం. Rara padaru, super padaru, let's relax and rock. Ding dong, ding dong, ding ding dong dong ding dong. ప్లాన్ వర్కౌట్ అయిపోయింది, నేను బ్యాంకాక్ వస్తున్నాను, నన్ను ఇంకెవడు ఆపలేడు. యా 5 daysకి వెళ్ళిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ అలాగా అప్లై చేశాను. సీసీటీవీ కూడా చెక్ చేసుకుంది నిజమా అబద్ధమని. నన్ను పికప్ చేసుకుంటున్నారా? ఓకే నాకు చెక్ ఇన్ చేసేయండి. ఓకే కింద వెయిట్ చేస్తా, గేట్ దగ్గర ఉంటా. అలా ఉంటుంది. Walking street లో నా మస్తీ చెయ్యాలే, అరే rocking కంప్లెక్షన్ ఇరగ దియాలే, అరే వోడ్కా బాటిల్ మూత ఓపెన్ చెయ్యాలే,